ఏవండి, డాక్టర్ని కనుక్కున్నాను. మీకు చాలా వరకు ఆరోగ్యం రికవర్ అయిందంట, ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పారండి. అవునా? అమ్మయ్యా, సరే శాంత, వెళ్ళిపోదాంలే సాయంత్రం. అమ్మాయి వెళ్ళింది, ఆ కోడలు ఏది కనిపించలేదే? ఇన్ని రోజులు ఇంటి నుంచి హాస్పిటల్కి ఫుడ్ తెస్తూ ఉంది కదండి, ఈరోజు నేనే ఈవినింగ్ వచ్చేస్తున్నాంలే, ఇల్లు క్లీన్గా చేసి పెట్టు అని చెప్పానండి. సరేలే, మంచి పని చేసావు. మన అమ్మాయి వాళ్ళు వచ్చారా లేదా ఇంటికి కనుక్కున్నావా? ఇందాకే కోడలతో కనుక్కున్నానండి, వచ్చారంట, రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటారు. చాలా సంతోషంగా ఉంది, నా బిడ్డలు వచ్చారు కదా. సరే వాళ్ళు రెస్ట్ తీసుకోమను, అమ్మాయి కోడలుందిగా, అన్నీ చూసుకుంటుందిలే. మావయ్య వచ్చారా? వాటర్ ఇస్తాను. తీసుకోరామ్మా, కొంచెం నీళ్లు కాచి చల్లార్చి నీ తీసుకోనరా. అలాగే మావయ్య. ఏమండి, అమ్మాయి మన కోడలు ఏం చెప్పినా కూడా గౌరవంతో భయంతో అన్నీ మంచిగా చేసి పెడుతుంది. అలా అనేసి మరి అన్నీ మన పిల్లలు ఉన్నా కూడా అమ్మాయికే అన్నీ చెప్తే అమ్మాయి కూడా మన అమ్మాయి లాంటిదే కదండి, అలా ఇబ్బంది పెట్టకూడదు కదా మనం. ఇబ్బంది ఏముంది శాంత, పెళ్లి చేసుకొని వచ్చింది, ఎవరి కోసం చేయదు? చేయాలి, తప్పదు. నా బిడ్డలుంటే ఏమి, ఆ అమ్మాయి కోడలు కాబట్టి తప్పకుండా అన్నీ చూసుకోవాలి మరి. సరేలేండి, ఆ అమ్మాయి ఉందని మన అమ్మాయిల్ని కూడా ఏమీ పని చేయనివ్వకుండా అలానే ఉంచి అమ్మాయిని ఒక్కడే కష్టపెట్టడం కూడా మన తప్పు అవుతుంది కదండి. ఒకరికొకరు అలా సహకారంతో చేసుకుంటేనే కదా కుటుంబంలో అన్నీ మంచిగా జరుగుతాయి. ఏంటి శాంత నీ బాధ? ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి మనల్ని చూడడం ఆ అమ్మాయి బాధ్యత. మరి పెళ్లి చేసుకొని వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అలా అని కాదండి, అసలు నిజం చెప్పాలంటే పెళ్ళి కావాల్సిన పిల్లలు మన అమ్మాయిలు కూడా నేర్చుకోవాలి పని. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో మంచిగా పెంచారు కాబట్టే ప్రతిదీ చక్కగా చేసి పెడుతుంది. అసలు అమ్మాయి దొరకడమే మనకు అదృష్టం. మన పెళ్ళి కావాల్సిన మన అమ్మాయిలు అసలు ఏం నేర్చుకోకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. వారు ఇప్పటి నుంచి నేర్చుకుంటే కదా వారికి పెళ్ళయిన తర్వాత వారి జీవితాల మీద వారు అన్ని విషయాల్లో నిలబడగలుగుతారు. అదేనండి నా బాధ. అలా అంటావా? మన పిల్లలకేమి పెళ్ళయ్యాకన్నా చేస్తారులే, ఇప్పుడు చేయకపోతే ఏమి? కాముగా వెళ్ళి ఇంకా. రీనా, ఏమైంది? డల్గా ఉన్నావు, ఏం ఒంట్లో బాగోలేదా? ఏం లేదండి, మీకు క్యారియర్ రెడీ చేశాను, తీసుకుని వెళ్ళండి. నువ్వు నా భార్యవు, ఏం దాచకుండా చెప్పు. ఏమన్నా బాగలేకపోతే రెస్ట్ తీసుకో, పర్లేదు. ఇంట్లో ఉన్నారు కదా, అమ్మ వాళ్ళు చేసుకుంటారులే. పర్వాలేదండి, ఏం లేదు, కొంచెం బలహీనంగా ఉంది. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళేటప్పుడు డాడీ మమ్మీతో చెప్పేసి వెళ్తాను. రీనా కొంచెం డల్గా ఉంది, రెస్ట్ తీసుకుంటుంది, ఆమె కొంచెం ఏమీ పని చేయలేదని నేను చెప్పి వెళ్తాను, ఓకేనా? అయ్యో వద్దులేండి, పర్వాలేదులే, అయినా పర్లేదు, చేసుకుంటానులే ఆ వర్క్ ఏదో. ఇదిగో రీనా, అదే వద్దంటున్నాను, నా మాట విని రెస్ట్ తీసుకో, ఇప్పుడేం మునిగిపోలేదు, ఓకేనా? తండ్రి యేసయ్యా, నీకే నా వందనాలు. నా ప్రతి బలహీనతలో బలాన్ని అనుగ్రహిస్తూ అన్ని పనులలో తోడుండి నన్ను ముందుకు నడిపిస్తున్న విధానానికై నీ వందనాలు. ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నీవే నన్ను అర్థం చేసుకునే దేవుడవు. నాకు అర్థం చేసుకునే భర్తను అనుగ్రహించారు, నీ వందనాలు.
కుటుంబంలో పరిస్థితులు ఎలాగున్నా వాటన్నిటిని అధిగమించే శక్తితో నన్ను నింపయ్యా. ఈ దినమున నాకున్న ప్రతి ఒక్క శరీర బలహీనతల నుండి విడుదల కలిగించు తండ్రి. ప్రతి ఒక్కరిలో మీరే పని చేయండి యేసయ్య. మంచి హృదయులుగా మలచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓకే డాడీ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మమ్మీ ఎక్కడా? సరే కానీ రీనాకి కొంచెం ఒంట్లో బాగోలేదు, నీరసంగా ఉంది. రెస్ట్ తీసుకోమని చెప్పాను. కొంచెం ఏమీ పని చేయలేదు. మంచిగా అయిన తర్వాత చేస్తుంది. అమ్మని కొంచెం రీనాని గమనించుకోమని చెప్పు డాడీ. హో అవునా, నిన్నటిదాకా బాగానే ఉండింది కదరా. సరే సరేలే చెప్తాను కానీ. అవును డాడీ, లేడీస్ కదా, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనమే అర్థం చేసుకోవాలి. బాగున్నప్పుడంతా తనే చాలా వరకు కష్టపడి అన్నీ చేస్తూ ఉంటుంది కదా. శాంత, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏదో పట్టుకొని వస్తున్నావు సంచుల్లో. బయటికి వెళ్ళి మార్కెట్లో కూరగాయలు తీసుకొచ్చానండి. మన కోడలకు కూడా హెల్త్ బాగలేదన్నారు కదా, ఇంకా నేనే వంట చేద్దామని. సరే సరే. హాయ్ డాడీ, ఆఫీస్కి వెళ్తున్నాను. సరే కానీ టిఫిన్ చేశారా? హెల్త్ అంతా ఇప్పుడు మంచిగానే ఉంది కదా డాడీ? మంచిగా ఉంది తల్లి. సరే సరే. అయ్యో ఆగండి డాడీ, మంచినీళ్ళు తెస్తాను, ఆగండి డాడీ. అయ్యో నువ్వెందుకులే తల్లి, కోడలుందిలే. అమ్మా రీనా, రీనా మంచినీళ్ళు పట్టుకోరమ్మా. మామయ్య, తెచ్చాను, వాటర్ తాగండి. సరే సరే, అక్కడ పెట్టమ్మా, తాగుతాను. నాకు కొంచెం హెల్త్ బాగోలేక రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను మామయ్య. మీరు పిలిచేలోపు త్వరగా వచ్చాను. అవునా అమ్మా రీనా, ఇంకా తగ్గలేదా? అయ్యో, టాబ్లెట్ వేసుకోపోయావా? అయినా రీనా చేత భలే తెప్పించావు కదా డాడీ. మేమంటే నీకెంత ప్రేమ డాడీ, నిజంగా. అవును తల్లి, మరి మీరు నా బిడ్డలంటే ఎలా ఉండాలి? మంచిగా బ్రతకాలి, మంచి ఇంటికి వెళ్ళాలి, గొప్ప ఇంటికి. సరేనా? అమ్మా శాంతం, బాగున్నారా? ఏమి ఈ మధ్య చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, చర్చిలో మీ ఫ్యామిలీ అసలు కనిపించట్లేదు. ఏమైపోయారు అసలు? ఊర్లో ఉంటున్నారా లేదా? అయ్యో అయ్యా, పాస్టర్ గారు, ప్రైజ్లాడయ్యా. ఇక్కడే ఉంటున్నాం. కాకపోతే కుటుంబంలో కొంచెం పరిస్థితులు ఏం బాగోలేవు పాస్టర్ గారు. మర్చిపోయాను, క్షమించండి. రండి రండి పాస్టర్ గారు, ఇంట్లో కూర్చుందాం, మాట్లాడుదురు కానీ. ఏం పర్లేదమ్మా శాంత, ఏం లేదు, మీరు చర్చిలో కనిపించట్లేదు కదా అనేసి ఇటు వెళ్తూ ఉన్నాను, కనిపించారు, అడగాలనిపించింది, అడిగానమ్మా. ఏదో పరిస్థితులు కుటుంబంలో బాగలేవంటున్నావు, ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, మొన్నటి వరకు ఆయనకి బాగలేదు, మా హస్బెండ్కి. హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు కూడా మా కోడలు మంచిగా అన్నీ చూసి పెట్టింది. ఏంటంటే ఇంకా దేవుని దయ వల్ల ఎట్లాగో మంచిగా ఇంటికి డిశ్చార్జ్ అయిపోయారు. అయితే ఆయన కుటుంబంలో నేను ఏది మాట్లాడినా కూడా విడ్డూరంగా అయిపోతున్నారు, వినటం లేదు. సమానంగా మా పిల్లలతో పాటు కోడల్ని చూడట్లేదు. ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది అని ఏమనుకోవట్లేదు. పక్కనే పిల్లల్ని పెట్టుకొని అమ్మాయికి అన్నీ చెప్పడం, ఆ విధంగా ఎందుకయ్యా అలా అంటే మాట వినట్లేదు. అది ఏమైనా మంచి పద్ధతా? చెప్పండి పాస్టర్ గారు మీరైనా. అందుకనే
కనీసం నేను ఒక్కదాన్నైనా చర్చికి రాలేకపోతున్నాను. ఇలాంటి లోపాలన్నీ మాలో పెట్టుకొని ఇతరులకి ఏమని బోధించగలం పాస్టర్ గారు? కదా, మా కుటుంబంలోనే సరైనటువంటి సమాధానం, సంతోషం, ఏక మనస్సు లేనప్పుడు ఏమని ఇతరులతో సమాధానం అని చెప్పగలం? అందుకనే చర్చి కూడా రావడం మానేశాను. అయ్యో అమ్మ శాంత, ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక లోపాలు ఉండక మానవు. కానీ అందుకని ఆయన జీవముతో మనల్ని నింపి, ఆయన ఆరోగ్యంతో మనల్ని నింపి, దేవుడిని ఘనపరచడానికి ఒక ఆదివార దినాన్ని మనకు అనుగ్రహించినప్పుడు దానిని మానివేసుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతామో తెలుసా? అమ్మా శాంత, నేను చెప్పేది విను. ప్రతి కుటుంబంలో కూడా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే ఇవి. కాకపోతే కొన్ని కుటుంబాలు అందరికీ కనబడుతున్నాయి, కొన్ని కుటుంబాలలో కనబడకుండానే చాప కింద నీరులాగా ప్రతి పరిస్థితులు కూడా అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి కుటుంబంలో ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే ప్రేమ, ఆయన యొక్క ఏక మనస్సు కలిగి జీవిస్తూ ఆయన సన్నిధిని వెతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిస్థితులు ఇలా ఉన్నాయని అసలు దేవుని సన్నిధికి రావడమే మానివేస్తే ఇంకా సమస్యలు ఎక్కువైపోయి దేవునిని పూర్తిగా వెతకడం మానివేస్తారమ్మా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడుతుంది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఇండుడి అని చెప్పబడుతుంది. అంటే దేవుని సన్నిధికి మనము ఎప్పుడైతే వస్తామో అన్ని విషయాల్లో స్థిరులుగా ఉంటాం, కదలని వారముగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా కూడా కదలకుండా దేవునిని వెతికేవారుగా ఉంటాం. ఏక మనస్సు కలిగి జీవిస్తాం. అది కుటుంబంలో అయినా సమాజంలో అయినా ప్రజల పట్ల మనము ఏక మనస్సు కలిగి, మంచి అభిప్రాయం కలిగి, మంచి ప్రేమను కలిగి, కుటుంబంలో సమాధానం కలిగి జీవించగలం. ఇది క్రీస్తులో మాత్రమే సాధ్యం. సరే, నీ భర్త కుటుంబంలో సమానమైన ప్రేమ చూపలేకపోతున్నాడు అనుకో, నీవు నీ భర్త నిమిత్తమై ప్రార్థన చేయి. నీ బిడ్డలను ఒక రకంగా, కోడలను ఒక రకంగా చూడడం చాలా తప్పే. అయితే ఆయన మనస్సు మారాలని దేవునిలో నువ్వు మొరపెట్టు. దేవుడు ఖచ్చితంగా ఆయనను ప్రేమ కలిగిన వ్యక్తిగా మార్చివేయగలడు. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పబడుతుంది? దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూసావమ్మా, ప్రతి చింత యావత్తు దేవుని మీద వేసి ఆయన సన్నిధిలో చేరి మొరపెడితే ప్రతి విషయములో కూడా ఆయన ఎడల కృతజ్ఞతా భావముతో నీకున్నటువంటి ప్రతి విన్నపములు ఆయన యొద్ద చెప్పుకుంటే నీ మొరను ఆయన ఆలకించి కార్యం చేస్తాడు. అయ్యో, అవునవును పాస్టర్ గారు, మీరు చెప్పింది అక్షరాల సత్యం. నిజం చెప్పాలంటే మీకు దేవుడిచ్చిన మంచి కోడలను బిడ్డలాగా చూసుకోవచ్చు. అంత మంచి విధేయత కలిగిన బిడ్డను దేవుడు మీకు అనుగ్రహించాడంటే దాన్ని బట్టి స్తుతించాలి. చూడండి, ఇలాంటి భేదాభిప్రాయం కలిగి ఉంటున్నారన్న విషయము మీ కోడలికి తెలిసినా మంచి మనస్సుతో చెప్పిన మాట వింటూ జీవిస్తుందంటే నిజంగా మీ కోడలు చాలా గ్రేట్ అమ్మా. కాబట్టి అన్ని విషయాల్లో సమాధానంగా ప్రేమగా ఉండాలంటే, దేవునిని పోలి నడుచుకోవాలంటే, దేవుని సన్నిధిలో ఎదిగినప్పుడే దేవుని వలె మార్చబడి కుటుంబంలో కూడా అందరినీ మంచి అభిప్రాయముతో, ప్రేమతో, సమానతత్వంతో చూడగలరు. కదమ్మా శాంత, అర్థమవుతుందా? సమాధానం అనే విధానంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సమానతత్వం, ప్రేమ, ఇవన్నీ దేవుని గుణలక్షణాలు. 2వ కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును.
చూసావా అమ్మా, ప్రేమ సమాధానాలకు కర్త అయిన దేవుడు తోడుగా ఉండాలంటే మనం అన్ని విషయాల్లో సంపూర్ణత కలవారై ఉండాలి. కుటుంబంలో ఎవరైనా బాధతో ఉన్నా ఆదరించే మనసు కలిగి ఉండాలి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు అర్థం చేసుకునే మనసు కలిగి ఉండాలి. ఆ విధమైన గుణలక్షణాలు కలిగి ఉన్నప్పుడే కుటుంబము సంతోషముతో ముందుకు కొనసాగగలదు. చూడమ్మా, అదే పరిస్థితి ఇప్పుడు నీ బిడ్డలు మరొక ఇంటికి వెళ్ళినప్పుడు వారు బాధపడితే మీరు ఊరుకుంటారా? కాబట్టి అలాగే మన కుటుంబానికి వచ్చినటువంటి కోడలకు కానీ, మన కుటుంబానికి వచ్చిన అల్లుడు కానీ ఎవరైనా సరే కూడా వారిని ప్రేమతో వ్యవహరించడం దేవుడు మనకిచ్చిన బాధ్యత. 1 కొరింథీ 12వ అధ్యాయం 26వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును అని చెప్పబడుతుంది. కుటుంబంలో ఒకరు శ్రమపడుతున్నప్పుడు వారితో కలిసి అందరూ కూడా సహకారంతో శ్రమపడడం ఎంతో మంచిది. సహకారంతో పని చేసుకోవడం ఎంతో మంచి విధానం. అయితే అమ్మా శాంత, చివరిగా ఏం చెప్పగలనంటే 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చమ్మా. కుటుంబములో ఎలాగా జీవించాలన్నా మొదటిగా ప్రేమ కలిగి జీవించినప్పుడు ఆ ప్రేమతోనే సమస్తాన్ని పొందుకోవచ్చు. సమాధానమును, ప్రేమను, సంతోషమును, ఏక మనస్సును, ఏకాభిప్రాయాలు కలిగి ఒకరికొకరు సంతోషముతో ఘనతలు వహించుకుంటూ జీవించగలరు. సరే అమ్మా, చాలా లేట్ అయినట్టుంది, ఇక నేను ఉంటాను. చర్చికి రావడం మానివేయొద్దు, సరేనా? అయ్యా పాస్టర్ గారు, మీకు చాలా కృతజ్ఞతలు. ఇంతవరకు కూడా నా కుటుంబము నిమిత్తమై దేవుని వాకులతో మమ్మల్ని బలపరుస్తూ చాలా చక్కని మాటలు చెప్పారు. అవును, నిజంగానే నా కుటుంబము దేవునిలో మొదటిగా ఎదగాలి. నా భర్త నిమిత్తమై నేను ఇక నుండి ప్రార్థన ప్రారంభిస్తాను. కుటుంబంలో ప్రతి పరిస్థితులు మార్చబడి దేవుని సన్నిధిని తప్పకుండా వెతుకుతాం. నిజంగా మీరు చెప్పినట్టు నా కోడలిని చాలా రీతిలుగా బాధ పెట్టాం. ఒక కుమార్తెగా చూడవలసినటువంటి ఆ బిడ్డను నా భర్త కూడా భేదాభిప్రాయాలతో ఆమెను చూస్తూ ఉన్నా నా కోడలు ఎంతో సహనముతో, ఓర్పుతో కుటుంబంలో ముందుకు కొనసాగుతూ ఉంది. ఇక నుండి అలాంటివి ఏమీ కొనసాగకుండా ప్రేమను మాత్రమే కొనసాగాలని, దేవుని సమాధానం మా కుటుంబంలో ఉండాలని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిని వెతుకుతాం. మీకు చాలా వందనాలు పాస్టర్ గారు.